హ్యాష్ ట్యాగ్ సింగిల్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 129 నిమిషాల 52 సెకండ్లు. యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో వచ్చింది. వేరే బ్యానర్తో కలిపి చేసినటువంటి సినిమా. గీతా ఆర్ట్స్ను వేరే బ్యానర్ కలిపి చేసిన సినిమా. శ్రీ విష్ణు ఇందులో అతనికి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనబడింది. అంటే అప్పుడే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనబడేంత స్థాయి శ్రీ విష్ణుకు జస్ట్ 1-2 సినిమాలతోటే అంటే పెద్ద సక్సెస్లు వచ్చినాయి. 2 సినిమాలే, సావరిజగరమణ ఒకటి, తర్వాత ఇంకొక మధ్యలో వచ్చినటువంటి ఇంకో సినిమా. ఈ 2 సినిమాలు అప్పుడే ఆయనకి ఈ బిరుదు ఇవ్వడము కొంత ఇబ్బట్టుగా అనిపించిన. నటికిరీటి రాజేంద్ర ప్రసాద్ లాంటి పెద్ద నటుని మూర్తి అనే చిన్న పాత్రలో వాడుకున్న సినిమాలో డైలాగ్ కామెడీతో వెన్నెల కిషోర్ హాస్యంతో కొంచెం అక్కడక్కడ బూతు కామెడీ కూడా వచ్చినా కూడా పందిపిరలో లాంటి ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ప్రభాస్ సీను ఇట్లాంటి నటినట్లతో పర్ఫార్మెన్స్తో లాస్ట్లో సత్య వచ్చేటువంటి కామెడీతో బాగా అలరించే విధంగా మొత్తానికి కామెడీగా తీసుకొచ్చినారు. హీరో పేరు విజయ్ అంటే ఏంటి విజయ్ దేవరకొండ అని అడుగుతాడు, కాదు పులికొండ అంటాడు. సో హీరోయిన్స్ కూడా అందంగా ఉండి సినిమాకి చాలా కేతిక శర్మ కానీ, తర్వాత ఇవానా కానీ వీళ్ళ పాత్రలు కూడా చాలా బాగున్నాయి. విజయ్ పాత్రలో శ్రీ విష్ణు యాక్ట్ చేయగా, ఇక పూర్వ పాత్రలో కేతిక శర్మ యాక్ట్ చేసింది. సురేందర్ పాత్రలో సత్య యాక్ట్ చేశాడు. పూర్వాను పూకు అని అర్థం వచ్చేలాగా అక్కడ, తర్వాత తన పేరు సుల్లి అని అర్థం వచ్చేలాగా సురేందర్ పేరుని అంటే బూతు కూడా వాడుకున్నారు. ఆ అమ్మాయిని అని పిలుస్తాను, నా పేరు అని పిలుస్తాను, ఇంకా డీటెయిల్స్కి వెళ్ళొద్దు అంటూ అర్థం వచ్చేలాగా చెప్తారు మనకు పూకు సుల్లి అనేలాగా. ఆ తర్వాత ఇక ఇవానా వచ్చేసి అలీనా షాజీ ఇవానా టోటల్ పేరు ఆమెది. సో ఆమె హరిణి పాత్రలో యాక్ట్ చేసింది. ఇక కేతిక సినిమానేమో పూర్వ పాత్రలో యాక్ట్ చేయగా, హరిణి మూర్తి కూతురు అని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూతురు అని చెప్పి సెకండ్ హాఫ్లో అతని మరణాన్ని మాత్రం చాలా బాగా చిత్రీకరించారు. అది నోట్లో నుంచి రక్తం వచ్చే సన్నివేశం బాగా తీశారు. వెన్నెల కిషోర్ సెకండ్ లీడ్గా నిలబడి సినిమాకి మొత్తం వెన్నంటి ఉన్నాడు. అట్లాగే వీటీవీ గణేష్ బాగా నవ్వించాడు. అతని డబ్బింగ్ వాయిస్, అతని వాయిస్ బాగుంటుంది. అట్లాగే సాయి పల్లవి డబ్బింగ్ చెప్తే తండేలు కాస్త ఫిడేల్ అవుతుంది అని చెప్పి వెన్నెల కిషోర్ డైలాగ్ పంచెస్, అట్లాగే చాలా వాటి మీద ఈ మధ్య వచ్చినటువంటి చాలా సందర్భాల మీద మంచి పంచ్ డైలాగులు ఇచ్చాడు. అయిపాయ్ అని చెప్పి హీరోయిన్తో కూడా అనిపించాడు ఒకటి డైలాగు. తర్వాత ప్రభాస్ సీను ఒక ముఖ్యమైన పాత్రలో, తర్వాత కల్పలత రాజేంద్ర ప్రసాద్ గార్లపాటి రాజేంద్ర ప్రసాద్ భార్యగా, తర్వాత హారిక ఈ పాత్ర అంటే హీరోయిన్ తల్లి పాత్రలు చేసింది. సో ఇందులో కథగా చెప్పుకుంటే ఏం లేదు. ఒక సింగిల్ పర్సన్ విజయ్ ఒక మెట్రో ట్రైన్లో ఇష్టపడ్డ అమ్మాయిని పూర్వాన్ని ఇష్టపడి వెంటబడతాడు. తర్వాత ఆమె కోసం అబద్ధాలు చెప్పి అతను బాగా డబ్బులు ఉన్నాడు అని చెప్పి ఆమె కారుల యొక్క సేల్స్లో ఉంటుంది, ఆడి కార్స్ అమ్మే దాంట్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉంటుంది. ఆమె తల్లికి ఆపరేషన్ డబ్బులు అవసరమై ఆమె చాలా కస్టమర్ల కోసం కష్టపడుతున్న సమయంలో అబద్ధం చెప్పితే కొడుతుంది. సేమ్ ఇదే రివర్స్లో ఇంకొక అమ్మాయి ఇతన్ని ఇష్టపడుతుంటుంది. ఆమె పేరు హరిణి ఇతన్ని ఇష్టపడుతుంటుంది. సో ఆమె కూడా ఆమెకు చెప్పే కారణాలు ఇతనికి చెప్తుంటుంది. దీనికి ఇంకొక గాయత్రి అని చెప్పి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నటువంటి వెన్నెల కిషోర్ సహాయపడుతుంటాడు. చివరికి అతనే సస్పెన్స్ హరిణికి సహాయపడుతున్నాడు అన్న విషయం తెలుస్తుంది. ఇందులో బజరంగ్ దళ్ లాంటి ఒక దళము వీళ్ళకి పెళ్లి చేయడానికి ఇంటర్వ్యూలు కాక తీసుకొని, ఆ తర్వాత వాళ్ళ ఈ రాజేంద్ర ప్రసాద్ కూతురు అని తెలిసిన తర్వాత, అంటే పాత్ర ప్రకారంగా మూర్తి గారి కూతురు అని తెలిసిన తర్వాత ఈమె చేసుకోవాలనుకున్నప్పుడు ఆ రెండో అమ్మాయికి విషయం చెప్పేస్తే, సరే నువ్వు వాళ్ళ కుటుంబంకి హెల్ప్ చేయాలనుకుంటున్నావు, ఎందుకంటే నువ్వు పిలవడం వల్ల అతని తండ్రి చనిపోయిన బాధ నీకుంది కాబట్టి నువ్వు అక్కడ చేసుకుంటే, ఈమె ఇన్సూరెన్స్ తల్లి ఇన్సూరెన్స్ 5 లక్షలు 10 లక్షలుగా మార్చి ఉంటాడు హీరో శ్రీ విష్ణు. ఆ సాయం తెలుసుకొని ఈమె రియలైజేషన్ వచ్చే టైంకి మొదటి పూర్వ కోసం అంతా ఆమె యాక్ట్ చేసి లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేసి ఎంతో సతాయించి మల్టీప్లెక్స్ల బిల్లులను, తర్వాత అక్కడ అల్లు అర్జున్ థియేటర్కి ఏ సినిమాస్ తీసుకెళ్ళి అక్కడ 20-30 మందిని తీసుకొచ్చి బిల్లులు అవన్నీ వస్తే, ఇతను గర్ల్ ఫ్రెండ్తో ఉన్నటువంటి ఫోటోలు చూపించి అతన్ని బ్లాక్మెయిల్ చేసి బాస్తో బిల్లు కట్టించే శ్రీ విష్ణు వేషాలు అవన్నీ అంటే సహజంగా పక్కకు పెట్టి హీరోయిజంకి పక్కన పెట్టి అవన్నీ దెబ్బ తగిలి హీరోయిజంకి బ్లాక్మెయిలర్ లాగా హీరోని మార్చినప్పటికీను, అబద్ధాల కూరగా హీరోని మార్చినప్పటికీను, అది సన్నివేశ గాఢతతోటి నవ్వొచ్చే విధంగా కార్తీక్ రాజు మలిచిన తీరు ఆకట్టుకునే విధంగా ఉంది. డైరెక్టర్ వచ్చి కార్తీక్ రాజు ఈ సినిమాకి డైరెక్టర్, రైటరు. తర్వాత విద్యా కొప్పినీడు, తర్వాత భాను ప్రతాప, తర్వాత
రియాజ్ చౌదరి నిర్మాతలు కాగా ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం. 1-2 పాటలే ఉన్నాయి, ఉన్న పాటలు మామూలుగానే ఉన్నాయి పాటలు. తర్వాత వేల్రాజు సినిమాటోగ్రఫీ ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రవీణ్ రాజ్ ఎడిటింగ్ బాగుంది. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాగుంది. అల్లు అరవింద్ సమర్పణ ఎప్పటిలానే బాగుంది. ఒక డైలాగ్ కూడా ఉంది ఇందులో. అరవింద్ అంటే నువ్వేదో అల్లు అరవింద్ లాగా మంచివాడు అనుకున్నా, కానీ నువ్వు అరవింద్ స్వామి లాగా అనుకోలేదు, దువ్వాలాగా అని ఒక డైలాగ్ ఉంది. తర్వాత వెంకటేష్ లాగా అంటే మార్తానికే వెంకటేష్ లాగా కాదు అంటూ పంచులుకొని డైలాగులు. తర్వాత వెంకటేష్ పాట పెట్టేసి ఒంటారి వాడిని నేను ఎవడి వాడిని కాను పాట పెట్టారు. సో మొత్తానికి జగదేగుడు అతిలోక సుందరి రిలీజ్ మీద రిలీజ్ అయిన #సింగిల్ ఈ రోజున విడుదలైన సినిమాలు అంటే ఈ 9 మే 2025 సినిమా రిలీజ్ అయిన దాంట్లో నంబర్ 1 సినిమాగా మిగిలింది. నిడివి ఇందాకే చెప్పుకున్నాం కాబట్టి యూఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ #సింగిల్ ఇంగ్లీష్ లోగోతో రావడం కొంత బాధాకరం. ఎందుకంటే తెలుగు సినిమాలకి ఇంగ్లీష్ పేర్లు హ్యాష్ట్యాగ్తో సహా సాఫ్ట్వేర్ వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ మామూలు గ్రామీణ జనాలకి తెలుగు సినిమా పేరు తెలుగులో లేకపోవడం బాధాకరమే. సో ఏమైనా కూడా కామెడీతో నెట్టుకొచ్చినటువంటి సినిమా. ఒక డైలాగ్ అంటాడు, నువ్వు పెద్ద హీరో పర్సనాలిటీ కాదంటే నేను కామెడీతో నెట్టుకొస్తాను అంటాడు, నువ్వు స్టారుగా అంటే. సో అట్లాగే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్నంత సీన్ లేకపోయినా శ్రీ విష్ణు బాగా చేశాడు యాక్టింగ్. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్తో వస్తే పందిపిల్లలవాడు అని ఒక డైలాగు, ఆ తర్వాత పూసు ఇలాంటివి. ఇంతకుముందు ఒకసారి మనకు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమాలో కూడా పూసు డైలాగులు పెట్టించారు. ఈ పూ అని తుల్లికి సూ అని చెప్పి సురేందర్ని సూ అని అపూర్వాన్ని పూ అని అనడం మినహాయించి ఇంకా సినిమాలో ఎక్కువ జందార్థాలు కానీ ఇంకా ఎక్స్పోజింగ్ సీన్లు కానీ చాలా లేవు, నీట్గానే ఉంది సినిమా. సో కేతిక శర్మ అలరించింది. అట్లాగే ఇవానా కూడా చాలా బాగా అనిపించింది. ఇవానా ఇందాకే మనము పేర్కొన్నట్టుగా ఆమె మొత్తం పేరు వచ్చేసి అలీనా షాజీ, ఆమె బాగుంది. వీటీవీ గణేష్ బాగున్నాడు. తర్వాత ముఖ్యంగా వెన్నెల కిషోర్ ఈ సినిమాని ఆదుకున్నాడని చెప్పాలి. పూర్తిగా తన భుజస్కంధాల మీద శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ల పర్ఫార్మెన్స్కి ఈ సినిమా చూడవచ్చు. లాజికల్ పక్కన పెట్టేయాలి, కథ గురించి ఆలోచించొద్దు. అట్లా కనుక ప్రిపేర్ అయ్యి గీతా ఆర్ట్స్ 2 ఈ సినిమాకి ఇంకొక బ్యానర్తో కలిసి చేసిన సినిమా కనుక వెళ్తే ఖచ్చితమైనటువంటి మీకు రెస్పాన్స్ నవ్వుతో మాత్రం బయటకు వస్తాము. డైలాగ్ కామెడీ అనేది సినిమా మొత్తం తరుముతూ ఉంటుంది. సినిమాలో ఎక్కడ బోర్ కొట్టకుండా నీ మీద ఎవడరా ఇన్వెస్ట్ చేసేది అని అంటాడు ఇట్లా అంటూ. తర్వాత ఎక్కువ మటుకు ఈ వెన్నెల కిషోర్ చెడ్డీ ఊడించేటువంటి ప్లాను, ఆ తర్వాత మెట్రోలో చెడ్డీతోటి ఉంటే ముంగట చూసి కెవ్వున కేకబెట్టి అతను తుడ్డి కనబడ్డట్టుగా కెవ్వున కేకబెట్టి ఒక లేడీ జంప్ అవ్వడము, అక్కడక్కడ మొత్తం పైకి లేపడము, కింది దించి అనడము. వాటి మీద కొంచెం అడల్ట్ కామెడీ కొంచెం అక్కడక్కడ అల్లుకున్నా కూడా మహిళల మీద ఎక్కడ చూపించకుండా మగవాళ్ళ మీదనే ఎక్కువ ఆసక్తి. అట్లనే రంగీల పాటలాగా అతను లుంగి ఎగిరిపోతుంటే ఇచ్చే సన్నివేశాలు కూడా బాగా నవ్వుకున్నారు జనాలు. సో వెన్నెల కిషోర్ అడల్ట్ కామెడీ, శ్రీ విష్ణు అమాయక కామెడీ కలగలిపి సినిమా బాగా అనిపించింది. కేతిక శర్మ తల్లిగా చేసిన అమ్మాయి ఫస్ట్ శ్రీరంగం సతీష్ కుమార్ నా దగ్గరికి నటిగా ప్రవేశించడానికి మా ఇంటికి తీసుకొచ్చాడు. స్టార్టింగ్లో ఎప్పుడో 20 years బ్యాక్ జరిగిన సంఘటన. సో అమ్మాయి వాళ్ళ తల్లి పాత్రలో రాణించింది, బాగా చేసింది అమ్మాయి హారిక. సో మొత్తానికి సినిమాలో నటినట్లు అందరూ కూడా ప్రతి క్యారెక్టర్కి సరిపోయారు, ఇంక్లూడింగ్ చిన్న పాత్ర చేసిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్తో సహా. సో రాజేంద్ర ప్రసాద్ పాత్ర భిన్నంగా ఉంది. చేసినంత సేపట్లో 5 నిమిషాలు కనబడ్డ తనదన్న ముద్ర వేశాడు. ఆ రక్తం కక్కునే సన్నివేశం చాలా అద్భుతంగా చేశాడు. ఆయనకు మించిన నటుడే లేడన్న సంగతి మనకు తెలుసు. అట్లాగే ఆ తల్లి పాత్రలో కల్పలత కూడా, అంటే ఆయన భార్య పాత్రలో చేసినటువంటి పుష్ప ఫేమ్ కల్పలత కూడా ఆకట్టుకునే విధంగా ఆమె చేసింది, గార్లపాటి కల్పలత. సో మిగతా వాళ్ళందరూ కూడా ఆకట్టుకునే విధంగా యాక్ట్ చేసి, ముఖ్యంగా వీటీవీ గణేష్ స్టాఫ్లో జోక్స్ అన్నీ చేసుకుంటూ చక్కగా ఒక నవ్వుకుంటే సరదా సినిమాగా #సింగిల్ని మనం అనుకో. #సింగిల్కి కథ కోసమో లేదో ఇంకేదో వ్యాఖ్యానాల కోసం పోతే మనము ఈ సినిమాని ఎంజాయ్ చేయలేము. ఓన్లీ డైలాగ్ కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ నవ్వుకుంటూ వెళ్ళడానికి మాత్రమే, లాజిక్ని పక్కన పెట్టి చూస్తేనే బాగుంటుంది. ఈమె LIC